చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఎస్, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నిజంగా ఆ టైటిల్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వీడు మామూలోడు కాదు, ఫేక్ అఘోరి. ఒక భక్తి పరుడుగా వేషం మార్చాడు. అనేక రకాలుగా ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి. వాస్తవానికి మేము ఇష్యూని అంటే ఇంకా తీసుకోదలుచుకోలేదు, కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి కాల్స్ కానీ వారు మాకు ఇస్తున్నటువంటి సమాచారం కానీ నిజంగా ఎంతోమంది యువతులు మహిళలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ ఈ టాపిక్పై లైవ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. నిజంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ తరపున ఎవరైతే మాకు కాల్ చేసి ఒక సామాజిక పరమైనటువంటి అంశంగా మీ స్పందనను అలాగే మీ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకనంటే మన సమాజంలో ఎంతోమంది కీచకులు, ఎంతోమంది మన చుట్టూ ఉన్నటువంటి మానవ మృగాలు, చిన్నపిల్లలను కూడా కాటేసేటువంటి కామ పిచాచులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. అదే జాబితాలో ఈ ఫేక్ అఘోరీగాడు కూడా ఉన్నాడు. వాడు చేస్తున్నటువంటి అక్రమాలు, అకృత్యాలు ఈ రోజున మేము బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ లైవ్ని మేము చేయడం జరుగుతుంది. ఎన్నో అక్రమాలు మేము తీసినటువంటి, మేము సేకరించినటువంటి అన్నీ కూడా ఈరోజు ఈ లైవ్లో నేను బయట పెట్టబోతున్నా. చాలా కీలకమైనటువంటి ఇది ఒక అంశంగా మనం చూడాలి. బంగారు భవిష్యత్తు కలిగినటువంటి శ్రీవర్షిని వాడి చేతిలో మోసపోయింది. మోసపోతుంది కాదు, మోసపోయింది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎంతో అందంగా, అపురూపంగా ఆ అమ్మాయి తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకువెళ్ళాలనుకుంది. కానీ వాడు భక్తి ముసుగులో ఆ అమ్మాయిను ఏ రకమైనటువంటి మోసాలకు గురి చేస్తున్నాడో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఆత్మార్పణం అంటాడు, లేకపోతే ఏదో చెప్తాడు. మమ్మల్ని వెతకటానికి మీరు వస్తే మేము చనిపోతాం. ఈ సూసైడ్ స్టోరీలు ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. మంగళగిరిలో అదే తంతు, అలాగే తణుకులో అదే రకమైనటువంటి వ్యవహారం, అట్లాగే తెలంగాణలో ఇంకా ఎక్కువ. నా జోలికి వస్తే నేను చనిపోతా, మిమ్మల్ని శపించుతా, తర్వాత నేను నా ఆత్మను శివుడికి అర్పణగా ఇస్తా. ఈ రకమైనటువంటి ఇదిగా మారిపోయింది. నిజంగా మేము దీనికి సంబంధించి పబ్లిక్ ఎవరైనా సరే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసాం మార్నింగ్. దానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ముందుగా నేను ఆ కామెంట్స్ చదివిన తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నా. ముఖ్యంగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద, వన్ టీవీ బాగా హెల్ప్ చేశారు అమ్మా నాన్నలకు. అఘోరీకి బహుమతిగా ఇచ్చిన కుక్క పిల్లలను చంపి తింటున్నాడు అని కూడా అపవాది ఉంది. మరి ఆ కుక్క పిల్లలు ఎక్కడ, ఎవరిస్తున్నారు? రాఘవేంద్ర అని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ చేశారు. వారికి మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఇందులో ఎన్నో అంశాలు ఆయన ప్రస్తావించారు. అఘోరీ రేషన్ కార్డు ఎక్కడ? అఘోరీ ఏ బ్యాంకు నుండి డబ్బులు వస్తున్నాయి? అఘోరీ పాన్ కార్డ్ ఎక్కడ? అఘోరీకి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ? అఘోరీ ఆధార్ కార్డు ఎక్కడ? అలాగే అఘోరీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు వేయడం లేదు? అఘోరీ కారులో ఆ 11 పుర్రెలు ఎవరివి? వాడు అఘాయిత్యం చేసిన లేడీస్వి అని మాకు అనుమానం ఉంది. అలాగే మరొక సౌజన్య, వాడు పచ్చి మోసగాడు, వెంటనే అరెస్టు చేయాలి. ఆత్మహత్య చేసుకోవడం నేరం.
ఆత్మహత్య చేసుకుంటానని భయభ్రాంతులకు గురి చేస్తున్న అఘోరిపై కేసు ఎందుకు వేయడం లేదు? జర్నలిస్టు భానుగారి అమ్మను కూడా దూషిస్తే జర్నలిస్టు భానుగారు మనస్తాపానికి గురయ్యారు. మరి పోలీస్ స్టేషన్లో అఘోరిపై ఎందుకు ఫిర్యాదు చేయటం లేదు? తెలంగాణ, ఆంధ్ర పోలీసు వారిని చెవులకు వినపడని మాటలతో దూషిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయటం లేదు? డైరెక్ట్గా రేవంత్ రెడ్డి సర్కారును కూలదోసేందుకు ప్రయత్నం చేస్తున్న అఘోరిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదు? ట్రాన్స్జెండర్లను కూడా కించపరిస్తే ట్రాన్స్జెండర్లు అఘోరిపై ఎందుకు కేసు వేయడం లేదు? భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను దూషిస్తే కూడా అఘోరిపై కేసులు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇలా ఎన్నో వందల సంఖ్యలో మాకు ఆ యొక్క మెసేజ్లు వచ్చాయి, కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘ విద్రోహక శక్తులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే భావి తరానికి ఎంతో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.